ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు బుధవారం పుష్పయాగం నిర్వహించారు. గ్రామానికి చెందిన కొంగర జోగేంద్ర ప్రసాద్, నగరాజ కుమారి దంపతుల ఆధ్వర్యంలో 50వ పెళ్లి రోజు వార్షికోత్సవం పురస్కరించుకొని స్వామివారికి సుమారు 100 కిలోలు 12 రకాల పుష్పాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు మారుతి, సాకేత్ శర్మ, వేదాంతం రామచంద్ర వేద మంత్రాల నడుమ స్వామివారికి నవగ్రహ నక్షత్ర హోమాలు వైభవంగా జరిపారు. గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని హోమాన్ని, ప్రత్యేక పూజా కార్యక్రమాలను తిలకించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజా కార్యక్రమాలు కొనసాగించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. భక్తులు జన్మదిన, పెళ్లి రోజు వేడుకలు జరుపుకునేటప్పుడు దేవస్థానంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంతో స్వామివారి అనుగ్రహం పొందుతారని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు మారుతి మాట్లాడారు. ఈ పసుపు యార్డులో ఉన్నటువంటి ఏం చేస్తున్నటువంటి శ్రీభూసమైన కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానంలో ఈ రోజున విశేషంగా జ్యేష్ఠమాసం నవమి రోజున విశేషంగా దంపతులైనటువంటి శ్రీ కొంగర జోగేంద్ర ప్రసాద్ గారు, ధర్మపత్ని నగరాజకుమారి దంపతుల 50వ వసంతాన్ని పురస్కరించుకొని స్వామివారికి శ్రీపుష్పయాగ మహోత్సవాన్ని, అలాగే ఆయుష్ హోమాన్ని, సుదర్శన హోమాన్ని, నవగ్రహ నక్షత్ర హోమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరిపించడం జరిగింది. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు అందరూ కూడా స్వామివారి సేవలో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ దేవస్థానంలో విశేషంగా ఇటువంటి సేవలు జరగటం అందరికీ ఒక మహద్భాగ్యం. ఎవరి పెళ్లి రోజు, పుట్టినరోజైనా సరే స్వామివారికి విశేష ఊరేగింపు సేవలు, అలాగే ఊంజలి సేవలు, అలాగే శ్రీపుష్పయాగ మహోత్సవాలు, కళ్యాణ మహోత్సవాలు జరిపించుకోవటం ఈ యొక్క గ్రామంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఆనవాయితీగా వస్తుంది. ఎవరైనా సరే మీ విశేషమైనటువంటి పుట్టినరోజు, పెళ్లిరోజు సందర్భాల్లో స్వామివారికి ఊరేగింపులు, ఊంజలి సేవలు చేయించడం నిజంగా భగవద్ అనుగ్రహం. అలాగే శ్రీ కొంగర జోగేంద్ర ప్రసాద్ గారి దంపతులకు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించి వారి సహకుటుంబం స్వామివారి కృపా కటాక్షంతో ఆచంద్రానికి వంశాభివృద్ధి కలగాలని చెప్పి ఆచార్యవర్గం తరఫున ఆశీర్వాదం చేస్తూ ఓం నమో వెంకటేశాయ. తాళ్ళైపాలెం శ్రీ శైవ క్షేత్రంలో ధర్మో రక్షిత ట్రస్ట్ భవనంను జూన్ 7వ తేదీన ఉదయం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభిస్తారని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి మీడియాతో తెలిపారు. ధర్మో రక్షిత ట్రస్ట్ ద్వారా అనేక ధార్మిక ధర్మ సేవా కార్యక్రమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాం. 2008లో ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసి శ్రీ శైవ క్షేత్ర కేంద్రంగా అనేక గ్రామీణ పట్టణ ప్రాంతాలలో విశేషమైన సేవలు అందిస్తూ వివిధ రకాల విభాగాల్ని, ఎలా అయితే 64 కళలు మనం చెప్పబడ్డాయో దీని ద్వారా 64 విభాగాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తూ ఇప్పటికీ 40 విభాగాలని పూర్తి చేయడం జరిగింది. అనేక వేల మంది భాగస్వామ్యంతో ఈ ట్రస్ట్ ముందుకు సాగుతుంది. మన శైవ క్షేత్రంలో ధర్మో రక్షిత ట్రస్ట్ భవనాన్ని నిర్మాణం చేయటం జరిగింది. జూన్ 7వ తారీఖున ఉదయం 7:49 మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారి యొక్క సువర్ణ హస్తములతో ఈ యొక్క భవనాన్ని ప్రారంభించదలిచాము. ఈ యొక్క 40 విభాగాల వారు కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారు. మా రాజధాని ప్రాంత వాసులు మరియు శైవక్షేత్ర భక్తులు, హితులు, సన్నిహితులు అందరికీ, శిష్యులకి అందరికీ కూడా శుభ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ పాల్గొనండి. అలాగే పంచదేవాలయ నిర్మాణం చేస్తున్నాం. ఎలా అయితే 2020వ సంవత్సరంలో జనసేన ఆఫీసుకు వెళ్ళి అక్కడ నవరాత్రుల్లో భారతదేశంలో ఒక ఋషి తయారై ఉన్నారు నరేంద్ర మోడీ గారి రూపంలో, ఆంధ్ర రాష్ట్రానికి ఇంకొక ఋషి తయారవుతున్నారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అందుచేత విజయ పరంపరలో భాగంగా వారాహి అమ్మవారి యొక్క విగ్రహ ప్రదర్శన మన శైవక్షేత్రంలో ఏర్పాటు చేస్తున్నాం.